హాయ్ అండి, నమస్తే. ఈరోజు మనం కరివేపాకుతో కారం పొడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. స్టవ్ పైన కడాయి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినపప్పు వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దూరగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీనిలోనే 3 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలను కూడా వేసుకొని దూరగా ఫ్రై చేసుకోండి. కారంకి తగ్గట్టుగా 15 నుంచి 20 వరకు ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీంట్లో ఒక పెద్ద కట్ట కరివేపాకుని నీట్గా వాష్ చేసేసుకొని నీడలో ఆరబెట్టేసుకొని తీసుకోండి. కరివేపాకుని చెమ్మంతా పోయేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లో 5-6 వెల్లుల్లి, 2 టీ స్పూన్ల జీలకర్ర, అలాగే చిన్న నిమ్మకాయ సైజు చింతపండును వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి. టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని మెత్తగా పొడి చేసుకోండి.